బెజవాడ కేంద్రంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ వ్యవహారంపై ఫారెస్ట్ విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. దేశంలోనే మొదటిసారి సముద్ర గర్భ వన్యప్రాణుల కళేబరాలు పెద్ద మొత్తంలో పట్టుబట్టడంతో ఫారెస్ట్ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. నిందితుడు శ్రీనివాస్ నుంచి కీలక వివరాలు రాబట్టడం ద్వారా కేసు పురోగతి సాధ్యమని భావిస్తున్నారు. బెజవాడలో అక్షయ నిధి మార్ట్ పేరిట వన్యప్రాణులను ఆన్లైన్లో అమ్మేస్తున్న శ్రీనివాసరావు వ్యవహారంపై లోతైన విచారణ జరుగుతోంది. శ్రీనివాసరావును వరంగల్ సమీపంలోని ఏటూరు నాగారం వాసిగా గుర్తించారు అధికారులు. శ్రీనివాస్ దగ్గర పట్టుబడిన జింక చర్మాలు, అడవినక్క తోకలు, ముళ్లపంది ముళ్ళు, పాము కుబుసం, ఏనుగు వెంట్రుకలతో చేసిన కడియాలు మేడారం జాతర దగ్గర అమ్ముతుంటే కొన్నట్లు శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ చెప్పినప్పటికీ స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో శ్రీనివాసరావు స్వస్థలానికి ఓ బృందాన్ని పంపడానికి అధికారులు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో విద్యుత్ ప్లాంట్లో ఇంజనీర్గా పనిచేసిన శ్రీనివాసరావుకు కరోనా సమయంలో ఉద్యోగం పోయింది. దీంతో విజయవాడ అయ్యప్ప నగర్లో అక్షయ నిధి మార్ట్ పేరిట షాపు పెట్టి వన్యప్రాణుల అమ్మకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. ఏడాదిన్నర నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నా స్థానికంగా ఉన్నవారికి కూడా తెలియని పరిస్థితి. జాతకాలు చెప్పడంతో పాటు ఫ్యాన్సీ వస్తువులు అమ్ముతాడని మాత్రమే శ్రీనివాసరావు గురించి తెలిసిన వారు అధికారులకు చెప్పినట్లు సమాచారం. అయితే సముద్ర గర్భంలోకి చాలా లోతుకు వెళితే మాత్రమే దొరికే సీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో శ్రీనివాసరావు దగ్గర లభించాయి. వీటిని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి శ్రీనివాసరావు కొని అమ్ముతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శ్రీనివాసరావు ఇళ్లు, గోదాములు, షాపు తనిఖీలు చేసినప్పుడు జంతు కళేబరాలు భారీగా పట్టుబడడంతో ఫారెస్ట్ అధికారులు షాక్ అయ్యారు. సుమారు 10 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసరావును అరెస్ట్ చేసి ఫోన్, పాస్బుక్ సీజ్ చేశారు. ఫోన్లో డేటా క్రోడీకరణ చేయడం ద్వారా ఆన్లైన్లో కొన్నాడా, కొంటే ఏ సంస్థ అమ్మకాలు చేపట్టింది, అసలు ఆన్లైన్లో కొన్నాడా లేదా అనే కీలక అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు శ్రీనివాసరావు దగ్గర వీటిని కొన్న వారి వివరాలు కూడా సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. శ్రీనివాసరావు వీటి అమ్మకాల కోసం చేసిన యూట్యూబ్ వీడియోలను కుటుంబ సభ్యులు ఆన్లైన్ నుంచి డిలీట్ చేశారు. దీంతో వీటి బ్యాకప్ కోసం కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న శ్రీనివాసరావును కస్టడీకి తీసుకుని కీలక విషయాల్ని రాబట్టడం ద్వారా ఈ స్మగ్లింగ్తో లింకులు ఉన్నవారి వివరాలు కూడా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.